మేడం ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు అరెస్ట్ అవుతారు అని చెప్పేసి న్యూస్ వస్తుంది. అసలు అది ఎంతవరకు నిజం అంటారు? గవర్నమెంట్ ఆయన్ని అరెస్ట్ చేస్తాము, పోలీసులు ఆయన అరెస్ట్ చేస్తామంటే 99% వర్మ గారు అరెస్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఆయన దొరకరు. ఆయన ఏదన్నా సజ్జల భార్గవ్ కూడా అరెస్ట్ అవుతున్నారు అని కూడా మనం వింటున్నాం. మరి ఇది ఎంతవరకు నిజం అంటారు? యాక్షన్కి రియాక్షన్ చాలా ఉంది. ప్రీవియస్ గవర్నమెంట్ లో చూస్తే ఆ ప్రభుత్వంలో జరిగిన వాటికి ఎవరి వాళ్ళు ఒక సొంత నిర్ణయాలు తీసుకుని మేడం ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు అరెస్ట్ అవుతారు అని చెప్పేసి న్యూస్ వస్తుంది. అసలు అది ఎంతవరకు నిజం అంటారు? న్యూస్ అంటే సాటిలైట్ ఛానల్స్లో వస్తున్నాయో యూట్యూబ్ ఛానల్స్లో వస్తుంది. యూట్యూబే కదా ఎక్కువ హల్చల్ చేసేది. యూట్యూబ్ ఛానల్స్ అనేవి అంటే జనరల్గా యూట్యూబ్ ఒక సబ్జెక్ట్ని తీసుకొని ఛానల్లో ఇది చేయడం వేరు. వాళ్ళ ఛానల్ని ఇది చేసుకోవడం కోసం టీఆర్పీ రేట్ ఎక్కువ రావడం కోసం కూడా ఇది చేసుకోవాలి. యాక్చువల్ ఏంటంటే వర్మ గారు చాలా తెలివైన వాళ్ళు, ఆయనకి చాలా సర్కిల్ ఉన్నది. సో యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. గవర్నమెంట్ ఆయన్ని అరెస్ట్ చేస్తాము, పోలీసులు ఆయన అరెస్ట్ చేస్తామంటే ఆయన రియాక్షన్ వచ్చేసేసి హైకోర్టుకో సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటారు. అంటే దొరికేసి వచ్చేసి అరెస్ట్ చేసేయమని అంటారా? ఇప్పుడు వర్మ గారిని అరెస్ట్ చేస్తామంటేనే జనాలు చూస్తారు. ఎవరో సజ్జల రామకృష్ణ దగ్గర ఉన్న వాళ్ళనో లేకపోతే వాళ్ళ దగ్గర నందిగామ సురేష్నో వాళ్ళనో వీళ్ళనో ఎవరినో అరెస్ట్ చేస్తే స్ట్రేట్ హెడ్ని చేస్తామంటే చూస్తారు. ఎందుకంటే వీళ్ళు సెలబ్రిటీస్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఎక్కువ హైప్ వస్తుంది. నాకు తెలిసి 99% వర్మ గారు అరెస్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఆయన దొరకరు. ఆయన ఏదన్నా అడ్వాన్స్డ్గా వెళ్ళిపోయేసి ఏదో చేసుకుంటారు. 10 అడుగులు ముందే ఉంటాడు ఆయన ఇప్పుడు 10 అడుగులు కాదు, 99 అడుగులు ముందు ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఆయన ఈ టాపిక్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. చూసారా నన్ను అరెస్ట్ చేస్తున్నాను, అరెస్ట్ అయినా కూడా ఫోకస్ పెడుతున్నారు జనాలు, దాన్ని కూడా పాజిటివ్ గా హ్యాపీగా తీసుకుంటారు. ఎందుకంటే నేను కొన్ని విషయాల్లో వర్మ గారికి నేను ఫ్యాన్ యాక్చువల్లీ. ఎందుకనంటే కొన్ని విషయాల్లో ఆయన కొన్ని చాలా బోల్డ్గా చెప్పడం, తర్వాత ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా కొన్ని ఇదిగా ఉంటాయి. అంటే ఏది కూడా ఇన్డెప్త్కి వెళ్ళిపోయి డిప్రెస్ అయిపోయి నేను ఇలా అయిపోయాను అలా అయిపోయాను అనుకునే క్యారెక్టర్ కాదు. ఒకవేళ అరెస్ట్ అయినా కూడా ఆయన దాన్ని ఎంజాయ్ చేస్తారు. కానీ అరెస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు టీఆర్పీ రేట్ కోసం వేసుకుంటారు. వర్మ అరెస్ట్ అనేసి అక్కడ క్వశ్చన్ మార్క్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్. మేబీ ఈజ్ ఎంజాయింగ్ సమ్వేర్ ఈజ్ సిట్టింగ్ అండ్ వాచింగ్ ద యూట్యూబ్ అండ్ ఎంజాయింగ్. అంతేగాని వర్మ గారు అంటే అంత తిట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఒకటమ్మా ఏమనంటే మంచిని ఎప్పుడు కూడా తొందరగా రాదు. ఇప్పుడు చెడు ఆయన చేసిన మంచివన్నీ కూడా ఎవరు దాన్ని ఆయన చేసేది ఏదైనా ఉంటే ట్రోల్ చేస్తారు. సో ఏంటంటే మనిషి కొంచెం ఏజ్ అయ్యే కొద్దీ కూడా మనకి పరిపక్వత పెరిగే కొద్దీ కూడా కొంతమంది చిన్నపిల్లలు ఆగుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇంకా దాని సంపాదన మీద ఆశ ఉండదు, దాని మీద ఆశ ఉండదు. ఒక ఎంజాయ్మెంట్లాగా ఒక్కొక్క లైఫ్ స్టైల్ అది. వర్మ గారి లైఫ్ స్టైల్ ఏంటంటే ఏదైనా ఇది చేయడము దాన్ని ఆయన ఎంజాయ్ చేస్తున్నాను అంటారు. ఇంటర్నల్గా ఎంత ఎంజాయ్ చేస్తారో మనకు తెలియదు, కానీ ఆయన పెద్ద ఫీల్ అయ్యేది ఏమి ఉండదు. ఇప్పుడు దీనికి కూడా పెద్ద ఇది అయ్యేది ఏమి ఉండదు. ఈ రకంగా కూడా నాకు ఒక మంచి పేరు వచ్చింది, మనిషి అన్ని విషయాల్లోనూ ఉండాలి, అన్ని వాటిలోనూ ఉండాలి, అన్ని రకాలు అనుభవించినప్పుడే మనిషి జీవితం అనేసి అంటారు. కానీ ఎట్ ద సేమ్ టైమ్ ఈజ్ వెరీ అంటే ఇంటెలిజెంట్. అంటే దానికి ఇప్పుడు నెగిటివ్ని తీసుకోవడానికి కూడా మనిషికి చాలా దమ్ము కావాలి. బేసిక్గా కావాల్సింది ఏంటంటే నెగిటివ్గా ట్రోల్ అయినప్పుడు లేకపోతే ఏదైనా పబ్లిక్ ఇష్యూస్ వచ్చి మన దగ్గర పడినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి దానికి చాలా దమ్ము కావాలి. ఎందుకంటే చాలామంది ఇంటర్వ్యూస్ ఇస్తారు, ఆ టైంలో మేము చాలా డిప్రెషన్లోకి వెళ్ళాం ఇది ఇలా. ఇప్పుడు కస్తూరి ఉన్నారు, ఆమె ఏమంటుంది, దండాలు పెట్టేసి తప్పులైపోయినాయి క్షమించేసేయండి అనేసి అంటుంది. శ్రీరెడ్డి ఉంది, ఆమె అంటుంది తప్పులైపోయినాయి నా లైఫ్ ఇలా ఉందనేసి ఆమె విండ్ అయిపోయింది. వర్మ గారు ఎందుకు అలా పెట్టట్లేదు? మరి హీఈస్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్.
ఎగ్జాక్ట్లీ. సో ఇన్ ద సేమ్ వే సజ్జల భార్గవ్ కూడా అరెస్ట్ అవుతున్నారు అని కూడా మనం వింటున్నాం. మరి ఇది ఎంతవరకు నిజం అంటారు? యాక్షన్కి రియాక్షన్ చాలా ఉంటాయి. ప్రీవియస్ గవర్నమెంట్ లో చూస్తే రివెంజ్ పాలిటిక్స్ చాలా జరిగింది. రివెంజ్ పాలిటిక్స్ అంటే ఈవెన్ పేషెంట్గా ఉన్న వాళ్ళని కూడా అచ్చెన్నాయుడు గారిని తీసుకొచ్చి చాలా ఇబ్బందులు పెట్టడం. అంటే కోర్టు కూడా సమ్ టైమ్స్ ఏంటంటే కొన్ని ఎగ్జామ్షన్స్ ఇస్తుంది, పోలీసు కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ ఇస్తారు. సో ఆ ఎగ్జామ్షన్స్ కూడా లేకోకుండా చాలామంది పొలిటీషియన్స్ని ఏంటంటే వీళ్ళు చాలా అంటే ఇది చేశారు. సో అది కాకుండా ఏంటంటే వ్యక్తిగత దూషణ అనేది చాలా తప్పు. ఏ వ్యక్తిని కూడా ఆ వ్యక్తి గురించి మనము పబ్లిక్గా నువ్వు ఇలాంటోడు అనడానికి మనకు కూడా ఒక క్యారెక్టర్ కావాలి. ఈ మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఆ క్యారెక్టర్కి వేరొకరి క్యారెక్టర్ని ఎత్తి చూపించడానికి అర్హులా అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ. అలాగేంటంటే అందరూ అరెస్ట్ అవుతారని అంటే ఏంటి ఒక ఎలా ఉంటుంది అంటే దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే అనేది ఒక సామెత ఉంటుంది. అలా ఏంటంటే ఆ ప్రభుత్వంలో జరిగిన వాటికి ఎవరి వాళ్ళు ఒక సొంత నిర్ణయాలు తీసుకుని వ్యక్తిగతంగా టార్గెట్ పెట్టి చాలా సతాయించారు. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఫస్ట్ ఇవ్వాల్సింది ఇప్పుడు నేర్చుకోవాల్సిన వాళ్ళకి చెప్తున్నాను నేను, రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ఏజ్కి ఒక పర్సన్కి అంటే ప్రతిదానికి నేచర్లో ఉన్న ప్రతిదానికి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక చెట్టుకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. చెట్టు మొక్కలు అలా విరిచేయకూడదు, అంటే తప్పు అది. అంటే ఆ నేచరు మనకు ఉంటేనే మనల్ని అది కాపాడుతుంది. అలాగే వాటర్ అలా వదిలేయడము అంటే వాటర్ కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే ప్రతిదానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక రోడ్డు నడుస్తున్నప్పుడు దాన్ని గుంతలు పెట్టొద్దు, ఇంకొకరు వచ్చి పడిపోతారు. అంటే వాటికే మనం రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు తోటి పర్సన్కి ఎందుకు ఇవ్వము? ఒక పుట్టుక మీద, ఒక క్యారెక్టర్ మీద, ఒక పెళ్ళి మీద, ఒక ఆడవాళ్ళ మీద చాలా అమానుషంగా మాట్లాడారు. అంటే స్కాములు వదిలేసేయండి, స్కాముల గురించి మనం డెప్త్కి వెళ్తాక మనకు తెలియదు. లేకపోతే రాజకీయమైన రివెంజ్ వదిలేసేయండి. నువ్వు ఒకరికొకరు రాజకీయంగా దెబ్బ తీసుకోండి, అది కాదు. వాడు వీడు అసలు ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. దానికి రివెంజ్ తప్పకుండా ఉంటుంది. ఎవరు ఊరుకోరు కదా. నీ పుట్టుకని ఎవరన్నా బ్లేమ్ చేస్తే నువ్వు ఎందుకు ఊరుకుంటావు? మీ నాన్న ఉన్నాడు అనడానికి, మీ అమ్మ మొగుడున్నాడు అనడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీ మదర్ హస్బెండ్ ఉన్నారా అనడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది లాస్ట్ వర్డ్ కంటే కూడా వరస్ట్గా వెళ్ళిపోయారు. సో దాన్ని ఎవరు కూడా ఎందుకు అలా చేశారనేది చాలా $1 million క్వశ్చన్. అంత ప్రెస్టెడ్ అయిపోయి వ్యక్తిగతంగా వాడు వీడు ఒక ఏజ్కి రెస్పెక్ట్ లేదు, లేకపోతే ఒక పోస్ట్కి రెస్పెక్ట్ లేదు. పబ్లిక్ చూస్తున్నారు కదా, మనం ఏమనుకుంటారనేది తెలియదు. మన ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడితే ఎదుటి వాళ్ళ రెస్పెక్ట్ ఎలా ఉన్నా మన రెస్పెక్టే పోతుంది ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ కారణాలు చాలా ఉన్నాయి ఎందుకు అలా జరిగిందనేది తెలియదు. సో మిగిలిన గవర్నమెంట్స్ కూడా మనం చూస్తాం, మిగిలిన స్టేట్స్ కూడా మనం చూస్తాం. తిట్టుకోవడం అనేది ఒకరినొకరు కామెంట్ చేసుకోవడం అనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకరిని నిందించుకోవడం అనేది ఎప్పుడు కూడా రాజుగారు మొదటి భార్య గురించి ఎవరో చెప్పరు, రెండో భార్య మంచిదంట అంటారు, అంటే పెద్ద భార్య చెడ్డదని. అలాగే ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ముందు ప్రభుత్వాన్ని ఎవరు పొగడరు, పవర్లో ఉన్నవాళ్ళు ప్రజెంట్ ఉన్న వాళ్ళే బాగా చేస్తుంది. మళ్ళీ వీళ్ళు కూడా అదే స్టేజ్కి వెళ్తారని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.